మంచి హార్డ్ వర్కర్. సో అన్నకు మనం ఈ సమయాన్ని అప్పచెప్తాం. దీనికంటే ముందు అన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. ద గ్రేట్ రాజమండ్రి EU నుంచి అన్న రక్షించబడ్డాడు. 1994లో అన్న EU ద్వారా రక్షించబడ్డాడు. తర్వాత అన్న బీటెక్ తర్వాత MBA అయిపోయింది. కొరకిల్లో సీనియర్ డైరెక్టర్గా అన్న పనిచేస్తా ఉన్నారు. సో 2006లో అన్నకు మ్యారేజ్ అయింది. వాళ్ళకు ఒక బాబు, తమ్ముడి పేరు ఆశ్రయ్. తన స్టడీస్ గురించి అన్న వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉందాం. సో అన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో డిపార్ట్మెంట్స్ కి ఇన్ఛార్జ్ గా అన్న పనిచేస్తా ఉన్నారు. సో ఈ సమయాన్ని నేను అన్నకు అప్పచెప్తా ఉన్నాను. సో మనందరం ప్రార్థన పూర్వకంగా మనం PBS నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఓవర్ టు కోదండరామ్ అన్న. Okay, right. I'm just setting something. మీరు చాలా చక్కగా ఈ విధంగా CMTCని ఆర్గనైజ్ చేయటం, DFDని అభినందిస్తా ఉన్నాను. సిచ్యువేషన్స్ బాగా లేనప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మీరు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. 200 మెంబర్స్ తోటి CMTC జరగడం అనేది UESI చరిత్రలో ఇదే ప్రథమమేమో. అక్రాస్ గత ఉద్యమం ప్రారంభించిన 1948-49 నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన CMTCs లో ఇదే అత్యధిక పార్టిసిపేషన్ అని అనుకోవాలి. గ్లోరీ టు గాడ్ ఓన్లీ, డెఫినెట్లీ. ఓకే, సో మనం సెషన్ ప్రారంభించుకోవడానికి ముందు కొన్ని సూచనలు ఆల్రెడీ మీకు సూచనలు పంపించారు. కొన్ని సూచనలు జాగ్రత్తగా గమనించమని విజ్ఞాపన చేస్తా ఉన్నాను. నెంబర్ 1, మీరు దయచేసి మీ నోట్బుక్, పెన్ను మీతో ఉంచుకోండి. ఒక చక్కటి నోట్బుక్, పెన్. ఒకవేళ అన్న నా దగ్గర లేదు ఇప్పుడు అని అంటే, PBS మీ దగ్గర నోట్బుక్, పెన్ లేకుండా నేను చెప్పిన ఉపయోగం ఉండదు. సో కాబట్టి తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఒక నోట్బుక్, పెన్ను తెచ్చుకోండి అర్జెంటుగా వెళ్ళి. ఆ తర్వాత రెండవది మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక బైబిల్. మీరు ఏదైతే బైబిల్ని కంఫర్టబుల్ గా వాడతారో ఆ బైబిల్ మీ దగ్గర ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన రూమ్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనా పూర్వకంగా బైబిల్ స్టడీని చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీలో ఎంతమంది ఆల్రెడీ PBS నేను విన్నానన్నా, నేను ఆల్రెడీ నేర్చుకున్నాను అని అంటారు? మీరు మీ చేతులు ఎత్తచ్చు, బహుశా చేతులు ఎత్తి చూపించవచ్చు. చేతులు, ఎస్, ఓకే, కొంతమంది ఎత్తుతున్నారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చేతులు చూపించిన వాళ్ళు దించేసేయండి. యు నో హౌ టు అంటే రిమూవ్ కదా, రైట్ హ్యాండ్ ని తీసేసేయండి. ఇప్పుడు నేను ఓకే, వెరీ గుడ్. ఓకే అన్న, నేను ఇంతవరకు PBS ఎప్పుడు వినలేదు అనేవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. అన్న, నేను ఎప్పుడు PBS వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే, I got 15 responses. 16. ఓకే, ఓకే. సో కొంతమంది PBS ఇంతవరకు వినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వింటా ఉన్నారు. నో ప్రాబ్లం. కొంతమంది ఆల్రెడీ విన్నారు. అయితే నేను
కొంత మీరు ఆల్రెడీ వినుంటారు అనే ఉద్దేశంతో కొన్ని విషయాలు క్విక్ గా చెప్పాలనుకున్నాను కానీ బట్ ఎనీవే వి విల్ సీ. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాం. దేవుడు మనకి సహాయం చేసేలాగా. PBS అంటే నేను వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయటం, నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయటం. సో ఇది మనం నేర్చుకునేలాగా, నేర్చుకోవటం మాత్రమే కాదు, ఆ నేర్చుకున్న దాన్ని వాడేలాగా, మన జీవితంలో దాన్ని వాడేలాగా ఈ విషయాలన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా చెప్పేలాగా మనం ఆలోచన చేస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభా మీరు మాకు సహాయం చేయండి, ప్రభా మీరు మాకు అన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు మేము నేర్చుకునే హృదయాన్ని దయచేయండి. చుట్టూ డిస్టర్బెన్సెస్ ఉండుండొచ్చు, మేము మా ఇంట్లో ఉండుండొచ్చు, మా రూమ్ లో ఉండుండొచ్చు, అయినప్పటికీ కూడా ప్రభా పరిశుద్ధాత్మ మీరు మాతో ఉండండి అని దేవుడిని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళం కూడా మీరు ఎక్కడుంటే అక్కడ వీలైతే మోకరించండి, వీలు లేకపోతే కూర్చోండి, పర్వాలేదు. పండుకొని మాత్రం ఎవరు వినొద్దండి దయచేసి సెషన్ ని. కూర్చొని చక్కగా మనం దేవుని వాక్యాన్ని వినడానికి ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక 1 minute 2 minutes టైం తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బాబీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి మీకు వందనాలు. మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. నీ వాక్యం ద్వారా మరి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి, పర్సనల్ గా మరి నీ వాక్యాన్ని స్టడీ చేయడానికి ప్రభు, అందులోని లోతైన అనుభవాలు, లోతైన విషయాల్ని ప్రభు, సత్యాల్ని మేము అప్లై చేసుకోగలడానికి సహాయం దయచమని, ఈ సెషన్ అంతా ప్రభు మరి ఎంతో మీనింగ్ఫుల్ గా ఉండగలడానికి కృప చూపించమని, ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ, ఎలాంటి టెక్నికల్ గ్లిచెస్ లేకుండా ఉండగలడానికి స్టూడెంట్స్ అందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ, అలాగే కోదండ రామన్నని మీ చేతులకు సబ్మిట్ చేస్తా ఉన్నాం. మీ యొక్క కృపా సన్నిధిని మా అందరితో ఉంచమని, ఎంతో ప్రభావవంతంగా ఉపయోగకరంగా ఈ యొక్క సెషన్ మాకు ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యక్తిగత బైబిల్ అధ్యయనం అంటే మన మాటలోనే మనకు అర్థమవుతా ఉంది, వ్యక్తిగతంగా నేను బైబిల్ని అధ్యయనం చేయటం అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వ్యక్తిగత బైబిల్ అధ్యయనంలో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఎందుకు నేను వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయాలి? అధ్యయనం చేయకపోతే ఏమవుతుంది? ఈ యేసుక్రీస్తు ప్రభువారిని నేను విశ్వసించాను, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ఇప్పుడు ఆయన బిడ్డను అయిపోయాను, నేను పరలోకానికి డెఫినెట్ గా వెళ్ళిపోతాను, ఇక ఇప్పుడు ప్రత్యేకంగా బైబిల్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఏముంది అని కొంతమందికి మనకి డౌట్ రావచ్చు. డెఫినెట్ గా రావడానికి అవకాశం. అయితే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంలో దేవుని బిడ్డగా దేవుని మాటల్ని మనం పాటించాలి. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు తన మనసు విప్పి మాట్లాడతాడు. ఇది పౌలు గారు రాసిన చివరి పత్రిక తిమోతికి.
అందులో ఆయన ఏమంటాడంటే, బీ డిలిజెంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అప్రూవ్ టు గాడ్, a worker who does not need to be ashamed, rightly dividing the word of truth. అంటే తెలుగులో చెప్పాలి అని అంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను. యాక్చువల్ గా ఒరిజినల్ గా అది తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా రాలేదు. ఇంగ్లీష్ లో రైట్లీ డివైడింగ్ అని ఉంది కదా, అందుకే తెలుగులో ఫుట్ నోట్ లో ఇస్తాడు విభజించువానిగాను అని. సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా ఉండడానికి కనపరుచుకోవడానికి నువ్వే జాగ్రత్త పరుచుకో అని అంటాడు. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు తిమోతితో అంటే, బాబు సత్యవాక్యాన్ని నువ్వు సరిగా విభజించాలి, అంటే సరిగా అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి విషయాల్ని సరిగా నువ్వు తీసుకోవాలి. ఒకవేళ అలాగా తీసుకోవాలి అని అంటే నువ్వు ఒక చక్కని పనివానిగా ఉండాలి. అయితే ఈ పనివాళ్ళలో 2 రకాల పనివాళ్ళు ఉంటారు. ఒకళ్ళు సిగ్గుపడే పనివాళ్ళు, ఇంకొకళ్ళు సిగ్గుపడే అవసరం లేని పనివాళ్ళు. సో ఈ 2 విషయాల్ని మనం గమనించాలి. ఎందుకయ్యా ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, 2వ రాకడలో లేకపోతే మనం చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద వెల్కమ్ సెలబ్రేషన్ ఉంటది. డెఫినెట్ గా అసలు అందరూ వచ్చి మనల్ని కలుస్తారు. వావ్ యు డిడ్ వండర్ఫుల్ అంతా అడుగుతారు. అయితే అప్పుడు దేవుడు మనల్ని డెఫినెట్ గా ఒక మాట అడుగుతాడు, వాట్ డిడ్ యు డూ విత్ మై వర్డ్? నువ్వు నా వాక్యంతో ఏం చేశావు? నువ్వు నా వాక్యాన్ని ఎలా ఉపయోగించావు? నా వాక్యాన్ని ఎలా విభజించావు? ఎలా స్టడీ చేసావు? తప్పు విధానాలు వాడావా? రైట్ విధానాలు వాడావా? సరిగా అర్థం చేసుకున్నావా అని. సో అక్కడ నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా దాన్ని విభజించలేదు అని అంటే నీకు సిగ్గుపడే అవకాశం ఉంటదేమో. కాబట్టి తమ్ముడు చెల్లి, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, డెఫినెట్ గా మనం దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి విషయాల్ని సరిగా మనం గ్రహించాలి. రకరకాలైనటువంటి బోధనలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ బోధనలు ఆ వాక్య భాగాన్ని తీసుకోవటం, ఆ వాక్య భాగంలో నుంచి ఎవరు చెప్పని కొత్త విషయాల్ని నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కనపడతా ఉంటది. అంటే మంచి సమరయుడి కథ మీద ప్రసంగం, మంచి సమరయుడి కథ మీద ప్రసంగం చెప్తూ ఓకే, దొంగల చేత కొట్టబడి ఆ వ్యక్తి పడిపోయాడు. పడిపోయినప్పుడు పక్క నుంచి యాజకుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఎవరితోటి సాదృశ్యం? యేసుక్రీస్తుతోటి సాదృశ్యం. వచ్చి గాయాలను కట్టాడు. నూనె అంటే ఏంటి? నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. 2 కాయిన్స్ ఇచ్చాడు. కాయిన్స్ అంటే ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ విధంగా రకరకాలైనటువంటి విషయాలతోటి పోలుస్తూ ఉంటారు అనమాట. ఇదేంటి అదేంటి, గాయాలు కట్టడం అంటే ఏంటి? కట్టడం అని అంటే దేవుని వాక్యంతో కట్టడం. ఆ తర్వాత తీసుకెళ్లి పోటకుళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టడం అని అంటే ఏంటి అని అంటే ప్రస్తుతం కృపాకాలం అనమాట. నేను మళ్ళా వస్తాను అని అంటే ఏంటి? సెకండ్ కమింగ్. ఈ విధంగా రకరకాలుగా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ఆయన అడిగాడంట, సార్ అన్ని చెప్పారు కానీ సార్ మీరు ఒక్క విషయం చెప్పలేదు సార్, ఎంతగా గాడిద అంటే ఏంటి సార్ అని అంటే, బాబు గాడిద అంటే నేను పెద్దగా ఆలోచించలేదు బాబు అని అంటే, సార్ ఆ గాడిద మీరేనట్లుంది సార్ అన్నాడంట ఒక ఆయన. అంటే సో సరదాగా చెప్తున్నాను కానీ జోక్ కోసం, దేవుని వాక్యాన్ని సరిగా విభజించకుండా ఆ వాక్యాన్ని అక్కడ రాసినటువంటి రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో రాయకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను విభజించాను అని అంటే మనకి డెఫినెట్ గా సిగ్గు కలుగుతాయి. ఇప్పుడు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, నేను చెప్పినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించారు అని. ఇప్పుడు మనం ఈ పిబిఎస్ ఈ వర్క్ షాప్ ఇదంతా పెట్టుకున్నాం. రేపు పొద్దున పేపర్లో వచ్చిందనుకో, కోదండరామ్ గారు దేవుని వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు అని చెప్పారు అని వచ్చిందనుకో, అరే నేను ఎప్పుడు చెప్పానన్నమాట, నేను ఎప్పుడు చెప్పానని చెప్పి నేను తల పట్టుకుంటాను. దేవుడు నా మాటలను వక్రీకరించారని చెప్పి నేను చాలా బాధపడతాను. అట్లానే దేవుడు రాయించిన మాటలు ఆయన ఎందుకు రాయించాడో అది కాకుండా వేరే విధంగా మనం అర్థం చేసుకుంటే
దేవుని మాటల్ని వక్రీకరించినట్టు. సో దేవుని మాటల్ని వక్రీకరించకుండా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం దేవుని వాక్యాన్ని సరిగా విభజించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక్క నిమిషం నేను అంటే మీరు దేవుని వాక్యాన్ని విభజించడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మీరు ఎలా వాడతారు, దేవుని వాక్యాన్ని మీరు ఎలా అధ్యయనం చేస్తారు, దేవుని వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. గివ్ మీ 1 minute, ఐ వాంట్ టు జస్ట్ సెండ్ సంథింగ్. ఓకే, ఒక క్షణం స్క్రీన్ షేరింగ్ అవుతాను. ఓకే, ఫైన్. సో మిమ్మల్ని ఓకే, వీఆర్ బ్యాక్. సో మీరందరూ చక్కగా విషయాలన్నీ గమనిస్తా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. ఒక ప్రశ్న నేను అడగనివ్వండి. మీలో ఎంతమంది సార్ మేము ఇంగ్లీష్ బైబిల్ ఉపయోగించి మేము క్వైట్ టైం చేసుకుంటాం సార్ అని అంటారు? మీ చేతులు ఎత్తారా? పదహారు, 17, 18. ఓకే, 19 మంది పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఓకే, మీరు చేతులు దించేయచ్చు. ఓకే సార్, మేము తెలుగు బైబిల్ ఉపయోగించి క్వైట్ టైం చేసుకుంటాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ,75 మంది ఉన్నారు. సో అంటే 75 ఇందాక ఒక 18 మంది, 20 మంది, 95 మంది. అంటే 100 మందికి బహుశా చేతులు ఎలా ఎత్తాలో తెలియదు అనమాట. ఎందుకంటే సిఎంటిసికి వచ్చారంటే మీరు డెఫినెట్ గా క్వైట్ టైం చేసుకున్నా ఉంటారు. ఏదో తెలుగు బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్ కానీ నాకు తెలుసు. సో మిగతా వాళ్ళు చేతులు ఎలా ఎత్తాలని మీరు ఆలోచిస్తా ఉన్నారు. సో కాబట్టి మీరు నేర్చుకోవాలి ఈ విషయం. ఎందుకంటే మేము ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది, రైజ్ హ్యాండ్ అని. ఆ ఆప్షన్ ని మీరు వాడుకోవాలి. ఓకే, రైట్. ఎనీవే, నాకు అర్థమైంది. సో కాబట్టి ఎక్కువ మంది తెలుగు బైబిల్ ని ఇష్టపడతా ఉన్నారు. అంటే దేవుని వాక్యాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసేటప్పుడు తెలుగులో డిస్ప్లే చేయాలి, ఇంగ్లీష్ లో డిస్ప్లే చేయాలి, నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఓకే, రైట్, విల్ గో అహెడ్. సో దేవుని వాక్యాన్ని సరిగా విభజించే పనివాడుగా, సరిగా అర్థం చేసుకునే పనివాడుగా, సరిగా ఇతరులకి బోధించే పనివాడిగా మనం ఉండాలి డెఫినెట్ గా. సో ఈ పనివాడికి కొన్ని టూల్స్ ఉంటాయి, రెడీగా ఉంటాడు, సిద్ధమైనటువంటి మనసు ఉంటుంది, చెయ్యాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. సో అలాగే దేవుని వాక్యాన్ని విభజించడానికి మనకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలన్నమాట. రవి జకరియాస్ గారు నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన నిన్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఉండడానికి వెళ్ళిపోయారు, చనిపోయారు. మీలో చాలా మంది బహుశా ఆయన ప్రసంగాలను విని ఉండొచ్చు. నేను యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి కొత్తల్లో నా విశ్వాసంలో నేను బలపడడానికి ఆయన ప్రసంగాలు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన బుక్స్ కూడా నేను చాలా చదివాను. అయితే ఆయన అంటాడు, ద బైబుల్ రిమైండ్స్ us to guard our doctrine and our conduct.
అని అంటాడు. నువ్వు నీ విశ్వాసాన్ని, నీ ప్రవక్తని సరిగా కాపాడుకోవాలని అంటే బైబిల్ నీ జీవితంలో పనిచేయాలి. నీ విశ్వాసాన్ని, నీ నమ్మికని నువ్వు కాపాడుకోవాలి. లేకపోతే నీ కండక్ట్ని నువ్వు కాపాడుకోవాలి అని అంటే బైబిల్ నీ జీవితంలో పనిచేయాలి. అంటే బైబిల్ పనిచేయాలంటే బైబిల్ని సరిగా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేసిన విషయాలు మన జీవితానికి అప్లై అవ్వాలి. See, Ravi was one of the persons whom I admire about his correct interpretation principles. ఆయన చక్కగా దేవుని వాక్యాన్ని తప్పు లేకుండా, ఏ వాక్యాన్ని ఏ అర్థంతో దేవుడు రాయించాడో అదే అర్థంతో బోధించినటువంటి బోధకుల్లో ఈయన కూడా ఒకళ్ళు ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకే ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితాన్ని చూపించాయి. రేపు నువ్వు నేను కూడా దేవుడు వాడుకుంటాడు డెఫినెట్ గా. సిఎంటిసి లెవెల్లో నువ్వు ఉన్నావు అని అంటే, నువ్వు ఒక లీడర్ గా దేవుడు పరిగణిస్తా ఉన్నాడంటే దేవుడు నీ ద్వారా అనేక మందిని ప్రభావితం చేస్తాడు. అంటే ఏ విధంగా ప్రభావితం చేస్తాడు? ప్రసంగాలు చెప్తావని కాదు, ఏ విధంగా అయినా సరే. నువ్వు ఇంకొకళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయాలన్నా, నీ జీవితము ఫలభరితంగా ఉండాలన్నా దేవుని వాక్యాన్ని నువ్వు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చేసేటటువంటి ఆ అధ్యయనము సరైనదై ఉండాలి. దేవుడు ఎందుకైతే రాయించాడో దాన్నే నువ్వు తీసుకోవాలి. సో కాబట్టి దేవుని వాక్యానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి. ఎజ్రా చెప్తాడు, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీలకు దాని విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను అని ఉంటది అక్కడ. దృఢ నిశ్చయం చేసుకున్నాడంట, మామూలుగా కాదు, దృఢ నిశ్చయం. అయితే ఏ విధంగా చేద్దామని పరిశోధిస్తాను అని అన్నాడు ఆయన. పరిశోధించడం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం అని నేను అనుకుంటా ఉన్నాను. పరిశోధించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో గుర్తించాలి. రైట్. పరిశోధించడం. నెక్స్ట్, ఆల్రెడీ ఈ విషయాలన్నీ మీరు ఇందాక డాక్టర్లో నేర్చుకున్నారు. దేవుడు తన వాక్యాన్ని ప్రేరేపించి మనకి ఇచ్చాడు దైవజనుల ద్వారా. అది దైవ ప్రేరణ. అది మీరు చూసారు ఆల్రెడీ, అక్క చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ దేవుడే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే, దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకి వెలిగింపుని కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని నేను చదివినప్పుడు దేవుని వాక్యాన్ని టెక్స్ట్ బుక్ లాగా చదవటం కాదు, ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ లాగా. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చి ఆ సత్యాలను వెలిగించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం, ప్రత్యేకమైనటువంటి జ్ఞానం నేను తీసుకోవడానికి అవకాశం ఉంటది. సో కాబట్టి దాన్ని మనం గమనించాలి. సో పీబీఎస్ నేను చెయ్యాలి అని అంటే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? పీబీఎస్ నేను చెయ్యాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. అయితే ఎజ్రా చేసినట్టుగా దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఎజ్రా చేసినట్టుగా నేను హార్డ్ వర్క్ చేయాలి. ఎజ్రా చేసినట్టుగా పరిశోధించాలి. పరిశోధించడం అని అంటే ఒక విషయాన్ని నేను పరిశోధిస్తున్నాను, ఒక డిటెక్టివ్ లాగా ఆలోచన చేద్దాం. ఒక డిటెక్టివ్ వచ్చాడు, ఒక దొంగతనం జరిగింది, దొంగను పట్టాలి. పరిశోధిస్తాడు డిటెక్టివ్, భూతత్వం పెట్టుకుంటాడు, ఎతుకుతాడు క్లూస్ కోసం. ఎక్కడన్నా చిన్న చిన్న ఏదైనా సిగరెట్ పీకలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా హెయిర్ వెంట్రుక ఏమైనా దొరుకుతుందా, లేకపోతే ఏదన్నా దారపు పోగు ఏమైనా దొరుకుతుందా, ఎనీథింగ్ చాలా జాగ్రత్తగా చూస్తాడు. అడుగు జాడలు ఏమైనా ఉన్నాయా, వేలు ముద్రలు ఎక్కడన్నా పడ్డాయా. ఎంత వాళ్ళు 2 hours 3 hours 4 hours అక్కడ పరిశోధన చేస్తారు. ఆ తర్వాత వాటన్నిటిని తీసుకెళ్లి మళ్ళా వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని పరిశోధన చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత బహుశా వాళ్ళు దొంగ దగ్గరికి కావాల్సినటువంటి క్లూ దొరకచ్చు. వ్యక్తిగత బైబిల్ అధ్యయనం కూడా మనం అలాంటి వైఖరి కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాలి, చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.
ఓకే. సో అలాంటి వైఖరి, దేవుని వాక్యం మీద నేను 2 గంటలు టైం స్పెండ్ చేస్తాను, 3 గంటలు టైం స్పెండ్ చేస్తాను. ఈ ప్యాసేజ్ లో ఉన్న అర్థాన్ని నేను గ్రహిస్తాను, అందులో ఉన్నటువంటి లోతులను నేను గ్రహిస్తాను, డీపర్ మీనింగ్ నేను తీసుకుంటాను అనే వైఖరి మన జీవితంలో ఉండాలి. ఓకే. ఓకే. మనందరికీ పీబీఎస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక చిన్న ప్యాసేజ్ ని నేను తీసుకున్నాను. అయితే బైబిల్ నుంచి తీసుకోలేదు, అంటే అపటైజర్ కాబట్టి. ఓకే. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, కుందేలు తాబేలు. ఓకే. ఈ ప్యాసేజ్ ఒక కథలో నుంచి నేను తీసుకున్నటువంటి ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ని మనం పీబీఎస్ చేస్తున్నాం అని అనుకుందాం. సో పీబీఎస్ చేసేటప్పుడు జనరల్ గా ఏం చేస్తాం మనం, ఇంటర్ప్రిటేషన్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ చేస్తాం. అబ్జర్వేషన్ మీరు మైండ్ లో చేసేసేయండి, ఈ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఇప్పుడు మీరు ఈ ప్యాసేజ్ ని ఒకసారి చదివి, మీ స్క్రీన్ మీద వస్తా ఉంది కదా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు చదవండి. చదివి ఈ ప్యాసేజ్ ద్వారా నేను ఏ నీతిని నేర్చుకుంటున్నాను, ఈ ప్యాసేజ్ యొక్క అప్లికేషన్ ఏంటి అనేది గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అప్లికేషన్ మీరు మీ పేపర్ మీద రాసుకోండి. అప్లికేషన్ మీరు పేపర్ మీద రాసుకోండి. ఒకవేళ మీరు టైప్ చేయగలిగితే మీరు తీసుకున్నటువంటి అప్లికేషన్ ని చాట్ లో నాకు పంపించవచ్చు. తమ్ముడు, చాట్ లో ఎవ్రీవన్ ఆప్షన్ ఉంటుందా? అన్న పెట్టమంటాను, పెడతాను, ఇప్పుడే పెడతాను అన్న. ఇప్పుడు వాళ్ళు చేయొచ్చు అన్న, ఎవ్రీవన్. ఓకే. సో మీరు నాకైనా పంపించవచ్చు. కోదండరామ్ అని ఉంటది, కోదండరామ్ గెస్ట్ కాదు, కోదండరామ్ అని ఉంటది. ఆ కోదండరామ్ 701 కోదండరామ్ కైనా పంపించవచ్చు మీ ఆన్సర్, లేకపోతే ఎవ్రీవన్ కైనా పంపించవచ్చు, అప్పుడు నాకు కనపడుతుంది. సో ఈ పారా చదివిన తర్వాత మీరు అప్లై చేసుకున్న నీతి ఏంటి? నీతి అంటే అప్లికేషన్. కమాన్, యూ కెన్ టైప్, యూ కెన్ సెండ్. బాబీ, నేను పోల్ ఆప్షన్ గురించి చూస్తా ఉన్నా, ఎనేబుల్ అవ్వలేదు తమ్ముడు. అన్న పోల్ ఎనేబుల్ అవ్వలేదు. ఎనేబుల్ అయితే పార్టిసిపెంట్స్ పక్కనే వస్తుంది అన్న. అవునవును, నేను నెక్స్ట్ సెషన్ కి నేను చేస్తాను. ఓకే ఓకే, చాలా ట్రై చేశాను కానీ ఏదో మరి లేదు. అక్కడ అనటేషన్ కూడా లేదు. అనటేషన్ ఉంటుంది అన్న, అనటేషన్ ఉంటుంది. పైకి వెళ్ళండి అన్న మీరు. వెళ్ళాను. సో పైన మీకు కనిపిస్తుంది అన్న, కంట్రోల్స్ కనిపిస్తున్నాయి అన్న. అవును, మ్యూట్, స్టాప్ వీడియో, సెక్యూరిటీ, పార్టిసిపెంట్స్, న్యూ షేర్. సరే, ఒకవేళ మధ్యలో సడన్ గా ఆగిపోయినా పర్లేదు, మనం రెజ్యూమ్ చేయొచ్చు. నువ్వు వీలైతే ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయడానికి ప్రయత్నం చేయి. అంటే యాక్చువల్లీ అన్న, నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ అదర్ స్క్రీన్ అన్న. ఓకే, రైట్ రైట్, ఓకే. నా స్క్రీన్ లో కూడా రికార్డింగ్ అవుతుందిలే, నో ప్రాబ్లం. సరే, ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం, ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్స్, కమాన్. కొన్ని ఆన్సర్స్ నాకు ఆల్రెడీ వస్తా ఉన్నాయి. రైట్ రైట్, ఓకే. నిదానమే ప్రధానం. ఓకే. Be fast like rabbit and consistent as tortoise. Okay. Slow and steady wins the race. Win the race for which you have been appointed. Don't be overconfident. Don't underestimate neighbor. చాలా చక్కగా రాశారు, చాలా చక్కని మారల్స్, చాలా చక్కని నీతి తీసుకున్నారు. అయితే ఈ ప్యాసేజ్ ని, ఈ పాఠ్య భాగాన్ని నేను తీసుకున్నటువంటి కథలో మొదటి ప్యాసేజ్ మీకు చూపించలే. సో దాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి మొదటి ప్యాసేజ్ ఏంటంటే, అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు నివసించేవి. అవి రెండు మంచి స్నేహితులు. ఒకరోజు తాబేలు కుందేలుతో మన స్నేహితుడైన నక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. నక్క చాలా దూరంలో నివసించేది. కుందేలు నేను కూడా వస్తానని అంది, కానీ కుందేలుకి ఆరోగ్యం బాగాలేదు. అందుకే తాబేలు కుందేలుని రావద్దని చెప్పింది. కుందేలేమో వస్తానని బలవంత పెట్టింది. తాబేలు అయిష్టంగా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కుందేలు తాబేలు కలిసి ఒకేసారి బయలుదేరాయి. కుందేలు ఆతృతతో వేగంగా పరిగెత్తింది.
నక్క దగ్గరికి ముందు వెళ్ళాలని. కానీ తానే ముందు వెళ్తుందని తనకు తెలుసు. తాబేలు చిన్నగా నడవటం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుందేలు ఆగి వెనక్కి చూసింది. తాబేలు కనుచూపు మేరలో కనిపించలేదు. అలసటతో కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకొని చెట్టు కింద నిద్రపోయింది. ఎందుకంటే కుందేలుకి హెల్త్ బాగాలేదు కాబట్టి నిద్ర వచ్చింది. తాబేలు నడుస్తూ ఆ చెట్టు కిందకి వచ్చింది. చిన్నగా నవ్వుతూ నడక కొనసాగించింది. కుందేలు కంటే ముందే గమ్యం జరిగింది. నక్క దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ రేస్ లేదు యాక్చువల్ గా. కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది టోటల్ గా రాంగ్. సో మనం ఆలోచన చేస్తే ఎందుకు మనం తప్పు చేసాం? మనం ఏం చేసామంటే కథ మనకు ముందే తెలుసు అని అనుకున్నాం. మొత్తం మనకు ముందు వెనక మనకు తెలుసు అని అనుకున్నాం. సో ఫెమిలియారిటీ అంటే ఈ వాక్య భాగం అర్థం ఇదే నువ్వు అనుకుంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం పీబీఎస్ చేసేటప్పుడు గమనించాల్సిన తమ్ముడు, నువ్వైనా నేనైనా, నేను కూడా తప్పులు చేస్తాను. ఈ వాక్య భాగం నాకు ఆల్రెడీ తెలుసు, దీని అర్థం ఇదే అని నువ్వు పీబీఎస్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా తప్పు రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ముందేముందో వెనకేముందో కాంటెక్స్ట్ మనం మిస్ అయితే, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, కాంటెక్స్ట్ కనుక మనం మిస్ అయితే మనకి తప్పుడు అన్వయం వస్తుంది, తప్పుడు మీనింగ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి డెఫినెట్ గా మనం చక్కగా దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని ఉన్నతున్నట్టుగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళ్తాం. తర్వాత పీబీఎస్ క్వైట్ టైం అన్న, నేను రోజు క్వైట్ టైం చేస్తాను. అప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతాను, స్టడీ చేస్తాను. పర్సనల్ బైబిల్ స్టడీలో కూడా స్టడీ చేస్తాను. రెండింటికి తేడా ఏంటన్నా? రెండు ఒకటా కాదా ఏంటి అని అంటే, మనం బైబిల్ని ఎవ్రీడే క్వైట్ టైంలో స్టడీ చేస్తాము, పీబీఎస్ లో కూడా స్టడీ చేస్తాం. పీబీఎస్ లో బైబిల్ని చాలా వివరంగా స్టడీ చేస్తాం. 3 hours 4 hours 5 hours టైం తీసుకుంటాం. అయితే క్వైట్ టైంకి అంత టైం ఉండదు కాబట్టి పీబీఎస్ లో మనం నేర్చుకునేటటువంటి ఈ ప్రిన్సిపల్స్ ని మనం వాడుకుంటూ క్వైట్ టైంలో షార్ట్ గా బైబిల్ని అధ్యయనం చేయాలి. సో ఇంకో రకంగా నేను ఏమంటానంటే, నా జీవితంలో నా మటుకు నాకు క్వైట్ టైం ఈజ్ ఎ షార్ట్ పీబీఎస్. డిగ్రీ ఆఫ్ థరోనెస్ వుడ్ బి లెస్. పీబీఎస్ కి చాలా గంటలు కావాలి. ఎప్పుడైనా సరే నేను ఒక వాక్య భాగాన్ని పీబీఎస్ చేయడానికి కూర్చున్నప్పుడు కనీసం 6 hours 7 hours పడుతుంది. సో ఆ విధంగా అనమాట. అయితే నేను పర్సనల్ గా బైబిల్ స్టడీ చేయాలని నాకు అర్థమైందన్న, నేను కూడా చాలా చక్కగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే ఇప్పుడు అన్న నాకు పీబీఎస్ లో మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే, రకరకాల మెథడ్స్ ఉన్నాయి తమ్ముడు. బైబుల్ని నేను వ్యక్తిగతంగా అధ్యయనం చేస్తానంటే టాపికల్ స్టడీ చేయొచ్చు. ఒక టాపిక్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫెయిత్ అనే టాపిక్ తీసుకొని ఫెయిత్ గురించి బైబిల్లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అబ్రహాంకి ఎలాంటి ఫెయిత్ ఉంది, దావీదుకి ఎలాంటి ఫెయిత్ ఉంది, ఆ విధంగా టాపికల్ గా స్టడీ చేయొచ్చు. లేదా క్యారెక్టర్ స్టడీ అంటే ఒక వ్యక్తిని తీసుకొని, ఉదాహరణకి నెహమ్యా అనే వ్యక్తిని తీసుకుందాం. నెహమ్యా గ్రంథం కాదు, నెహమ్యా, ఎజ్రా అనే వ్యక్తిని తీసుకుందాం. లేకపోతే దావీదు అనే వ్యక్తిని తీసుకుంటాం. ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం రాశారు, అదంతా స్టడీ చేస్తాం. అది క్యారెక్టర్ స్టడీ. బుక్ స్టడీ, ఒక పుస్తకాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక పుస్తకం తీసుకొని ఆ పుస్తకం మొత్తంలో దేవుడు ఏం చెప్తున్నాడని స్టడీ చేయొచ్చు. ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఆ పారాగ్రాఫ్ లో దేవుడు ఏ సత్యాలను మనకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు, ఆధర్ ఏ ఇంటెన్షన్ తోటి ఆ పారాగ్రాఫ్ ని రాశాడు, ఈ విషయాన్ని నేర్చుకోవడాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని అంటాం. సో కాబట్టి ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనే మెథడ్ ని ఇప్పుడు నేను నేర్పించాలని అనుకుంటున్నాను. పర్సనల్ బైబిల్ స్టడీలో చాలా ఉన్నాయి. టాపికల్ స్టడీ నేను చెప్పను, క్యారెక్టర్ స్టడీ నేను చెప్పను, మనకి అది టాపిక్ కాదన్నమాట. మన టాపిక్ ఏంటి? ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఇండక్టివ్ అంటే ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని, ఒక టెక్స్ట్ ని తీసుకొని అదే ప్రైమరీ సోర్స్ గా అందులో ఉన్నటువంటి విషయాల్ని నేను స్టడీ చేయటం. అంటే బైబిల్ మొత్తం ఏం చెప్తుందో నేను నేర్చుకోను. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ లో వాక్య భాగంలో లోకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 అని అనుకుందాం అనుకో. ఆ 5 వచనాలు, ఆ 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే నేను గ్రహిస్తాను. అది కూడా దేవుడు ఎందుకు రాయించాడో దాన్ని నేను గ్రహిస్తాను. దీన్ని ఇండక్టివ్ స్టడీ అని అంటారు. మనం ఏమీ అజ్యూమ్ చేసుకోం, దేవుని మీద ఆధారపడతాం, ఆ వాక్య భాగంలోనే ఆధారపడతాం, అందులో ఉన్న విషయాలనే తెలుసుకుంటాం.
సో కాబట్టి ఇది చాలా ప్రముఖమైనటువంటి పద్ధతి. ఎప్పుడైనా సరే దేవుని వాక్యం నుంచి బెనిఫిట్ పొందాలని అనుకున్నప్పుడు వేరే పద్ధతులు కూడా ఉంటాయి, కానీ ఇందులో ఒక రకంగా చెప్పాలని అంటే చాలా ప్రముఖమైన పద్ధతి. దీనికి ఇంకొక పదం కూడా ఉంది, హెర్మన్యూటిక్స్ అని అంటారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటంలో ఇంకొక పదం హెర్మన్యూటిక్స్, లేకపోతే ఎక్సెజెసిస్ అని అంటారు అన్నమాట. ఈ స్లైడ్స్ అన్ని నేను మీకు ఇస్తాను, మీరు ప్రతి దాన్ని టక్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్లైడ్స్ నేను ఈ సెషన్ అయిపోగానే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. అయితే ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోండి, డెఫినెట్ గా ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోండి. అదే విధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కోదండరామ్ అనే హోస్ట్ ఉంటాడు, కోదండరామ్ హోస్ట్ అని ఉంటది, దానికి మీరు పంపించండి డౌట్ ని. ఎవ్రీ వన్ కి అవసరం లే డౌట్, నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఉంటది కదా, అది ఎవ్రీ వన్ కి పంపించండి. క్వశ్చన్స్ మాత్రం, మీకున్న డౌట్స్ మాత్రం నాకు పర్సనల్ గా పంపించడానికి ప్రయత్నం చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అయితే బైబిల్ని అర్థం చేసుకోవడం అంత కష్టం అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారే ఏంటి అని అంటే, బైబిల్ని అర్థం చేసుకోవడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే బైబిల్లో ప్రతి పుస్తకానికి 2 రచయితలు ఉన్నారు. ఒక రకంగా అది చాలా పాత పుస్తకం, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు. కాబట్టి వాళ్ళ కట్టుబాట్లలో మనం ఆలోచన చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారని ఉంటది. ఒకరితో మాట్లాడితే ఏమంత ఆశ్చర్యపోవటం ఏంటి? ఎందుకంటే అక్కడ సమరయులకి యూదులకి పరిస్థితి కరెక్ట్ గా లేదు. ఆ విషయాలు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ విషయాలు మనకు అర్థం కావాలి. అదేవిధంగా ఇది దైవ వాక్ కాబట్టి పరిశుద్ధాత్మని సహాయం కావాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. మనం కొన్ని మెథడ్స్ చెప్తాం, ఇక్కడ కొన్ని పద్ధతులు చెప్తాం, మీరు ఎట్లా చేయాలి అట్లా చేయాలి, రిపీటెడ్ వర్డ్స్, టైం వర్డ్స్ అని అంటాం. కానీ ప్రార్థనలో సమయం గడపకుండా, దేవునితో సమీపంగా జీవించకుండా ఈ మెథడ్స్ ఉపయోగించి దేవుని వాక్యాన్ని నేను స్టడీ చేస్తానంటే అదంతా అత్యాసే. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఎజ్రా లాంటి మనసును అలవర్చుకోవాలి. దేవుడు మన తెలివితేటలను చూడు అన్న, నేనేమి డిస్టింక్టివ్ క్యాండిడేట్ ని కాదన్నా, నేను అంతగా స్టడీ చేయలేనని అనుకోవద్దు. తెలివితేటలను చూడు, నీ తపనను చూస్తాడు దేవుడు, నీ ఆశ చూస్తాడు. నీకు ఆశ ఉంటే దేవుడు తప్పనిసరిగా చెప్తాడు అన్నమాట. ఇతరులకు నేర్పించడానికి కాకుండా నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి నేను అధ్యయనం చేయాలని అంటే డెఫినెట్ గా దాన్ని ఫలపరితం చేస్తాను. సో జనరల్ గా అధ్యయనం చేయటంలో 3 స్టెప్స్ మనం చెప్తాం. మీరు అందరికీ ఈ స్టెప్స్ తెలుసు. అబ్జర్వ్ ద టెక్స్ట్, అబ్జర్వేషన్, పరిశీలన అని అంటారు. టెక్స్ట్ ని, మనం తీసుకున్న టెక్స్ట్ ని పరిశీలించాలి, నెంబర్ 1. ఇది రాసుకోండి మీరు, డెఫినెట్ గా మీకు తెలిసినా రాసుకోండి ఒకసారి ఫ్రెష్ గా. పరిశీలన చేసేటప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే టెక్స్ట్ ఏమి చెబుతుంది, నాకు ఏమి కనపడుతుంది ఇక్కడ అనేది చూస్తాం. తర్వాత టెక్స్ట్ యొక్క వివరణ, ఇంటర్ప్రిటేషన్, ఈ టెక్స్ట్ యొక్క అర్థం ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్. ఇందాక వాట్ డస్ ఇట్ సే, ఇప్పుడు వాట్ డస్ ఇట్ మీన్. తర్వాత ఫైనల్ అప్లికేషన్, వాట్ షల్ ఐ డూ. ఓకే, నేను ఇది చదివాను సార్, నేనేం చేయాలి. టెక్స్ట్ ఏం చెప్తుందో మన కళ్ళతో చూడడాన్ని అబ్జర్వేషన్ అని అంటాము. టెక్స్ట్ కి అర్థం ఏంటి అని మన బుర్ర పెట్టి ఆలోచించడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. టెక్స్ట్ వల్ల నా జీవితంలో ఏం మారాలని నా హృదయం పెట్టి ఆలోచించడాన్ని, నా హృదయం తోటి ధ్యానించడాన్ని అప్లికేషన్ అని అంటాం. కళ్ళు వాడతాం, ఆ తర్వాత మైండ్ వాడతాం, ఆ తర్వాత హృదయం వాడతాం. సో ఈ 3 స్టెప్స్ మనం చేస్తాం. పరిశీలన, డిటెక్టివ్ లాగా భూతద్దం పరిశీలన, ఆ తర్వాత వివరణ, పరిశీలించిన విషయాలన్నిటిని ఆలోచించడం. ఈ క్లూస్ అన్ని నాకు దొరికినాయి కాబట్టి దీని అర్థం ఏంటి, ఓకే. ఆ తర్వాత అర్థమైంది, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి అన్నది. సో ఈ 3 విషయాల్ని చాలా స్పష్టంగా మనం చేయాలి. అయితే మీ 3 ముఖ్యమైనది ఏది, ఈ 3 అన్నిటికంటే ముఖ్యమైనది ఏది, మీరు చాట్ లో టైప్ చేయొచ్చు. ఈ 3 ముఖ్యమైనది and the Bible language. If you want to on the poll, you can on the poll. Bible language and PBS attended. వెరీ గుడ్. తమ్ముడు నువ్వు క్రియేట్ చేయవా, నేను నీకు క్వశ్చన్స్ పంపిస్తాను. Yes sir. వాట్సాప్ అన్నా? వాట్సాప్ లో పంపిస్తాను, yes. లేదా చాట్ లో పంపిస్తా. చాట్ లో కాపీ పెడుతుందా?
వాట్సాప్ బెస్ట్ అన్న. ఓకే, ఒక్క నిమిషం. పంపించాను తమ్ముడు. తమ్ముడు ఆల్రెడీ చాలా మంది ఆన్సర్స్ చెప్తా ఉన్నారు. 3 ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ మోర్ ఇంపార్టెంట్, అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇంటర్ప్రిటేషన్ మోర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ షల్ ఐ డూ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మీరు చాలా చక్కగా చెప్పారు. మీరందరూ చాలా దగ్గరలోనే ఉన్నారు. యాక్చువల్ గా నేను కూడా ఏమంటానంటే 3 స్టెప్స్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా 3 స్టెప్స్ ఇంపార్టెంట్. ఇందులో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్పడానికి యాక్చువల్ గా ఆలోచించాను. కానీ 3 ఇంపార్టెంట్. ఏది మిస్ అయినా కానీ టీబీఎస్ మిస్ అయిపోతుంది. సో కాబట్టి 3 మనం చేయాలి. 3 ఇంపార్టెంట్ గానే తీసుకోవాలి. 3 మీద మనం గమనం పెట్టాలి. మొట్టమొదటిగా అబ్జర్వ్ ద టెక్స్ట్. టెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలను అబ్జర్వ్ చేసుకో. అబ్జర్వేషన్ లో 2 పిక్చర్స్ మీ మైండ్ లో గుర్తుండిపోవాలని నేను అనుకుంటా ఉన్నాను. నెంబర్ 1 భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అబ్జర్వేషన్ అని అంటే ఒక డిటెక్టివ్ భూతద్దాన్ని వెతికి ఎలా ఎలా జాగ్రత్తగా చూస్తాడో ప్రతి వివరాన్ని, అది మనం చేయాలి. ఏ వివరం మిస్ అవ్వకుండా మనం ప్రతి వివరాన్ని తీసుకోవాలి డెఫినెట్ గా. ఓకే, సో కాబట్టి టెక్స్ట్ మీద మనం పూర్తిగా, టెక్స్ట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాక్య భాగం, దాని మీద పూర్తి గమనాన్ని పెట్టాలి. ప్రార్థనాపూర్వకంగా చాలా సార్లు చదవాలి. ఏ చిన్న విషయాన్ని కూడా వదలదు. టెక్స్ట్ లో లేని విషయాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో చూడద్దు. సో అది అబ్జర్వేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. రెండవ పిక్చర్, మీకు గుర్తుండాల్సిన పిక్చర్ ఏంటంటే స్మాల్ ట్రైన్ టు ఊటీ. మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ హనీమూన్ కి ఊటీ వెళ్ళాం. అబ్బా ఎంత బాగుందో హనీమూన్. మీరు కూడా కొంతమంది ఆల్రెడీ నేను హనీమూన్ అనగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. మీరు వెంటనే బ్యాక్ వచ్చేస్తే బాగుంటది. అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి, అందరికీ హనీమూన్లు వస్తాయి. డోంట్ వరీ, కంగారు పడద్దు, అస్సలు కంగారు పడద్దు. అయితే ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక టాయ్ ట్రైన్ ఉంటది. ఆ టాయ్ ట్రైన్ కింద నుంచి పై వరకు అలా ఆ కొండలో నుంచి వెళ్తా ఉంటది. సో ఆ టాయ్ ట్రైన్ మేము కూడా చాలా ఫేమస్. అది తప్పనిసరిగా ఎక్కాలంటారు అందరు. సో మేము కూడా ఎక్కాం. ఎక్కినప్పుడు అది వెళ్తా ఉన్నప్పుడు దూరం నుంచి ఒక కొండ కనిపిస్తుంది. ఆ దూరం నుంచి కనిపించే కొండ చాలా అస్పష్టంగా ఉంటది అనమాట. ఆ కొండ, అరే ఏంటది, కొండేనా కాదా అన్నట్టుగా ఉంటది ఫస్ట్. ఆ తర్వాత కొండ, కొంచెం ముందుకు వెళ్తా ఉంటుంది ట్రైన్ ముందుకెళ్ళి అక్కడ కొండ ఉంది. కానీ కొండ మీద ఏముంది క్లారిటీ ఉండదు. ఇంకా కొంచెం ట్రైన్ ముందుకెళ్తారు. అవునవును, కొండ నిండా చాలా చెట్లు ఉన్నాయి. కానీ ఏ చెట్లు అవి మామిడి చెట్లా, లేకపోతే టీయా, లేకపోతే పైన ఏంటది అర్థం చేసుకోవడానికి అర్థం కాదు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తా ఉంటే ఇంకా ట్రైన్ కొంచెం ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత కరెక్ట్ అక్కడ కొన్ని అక్కడ ఆ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి. చెట్టు మీద ఫ్రూట్లు ఉన్నాయా? ఫ్రూట్స్ ఆర్ దేర్. సో ఈ విధంగా మనం చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి అన్నమాట. అంటే ట్రైన్ దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఇంకా తేరిపార చూసే కొద్దీ ఎక్కువ విషయాలు మనకు కనిపిస్తా ఉంటాయి. అది అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ అని అనగానే 2 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 భూతద్దం లాగా ఉండాలి, డిటెక్టివ్ భూతద్దాన్ని వాడినట్టు. నెంబర్ 2 ట్రైన్ లో సమయాన్ని గడుపుతూ ఇంకా దగ్గరికి వెళ్లే కొద్దీ విషయాలు, వాక్యంలో విషయాలు స్పష్టంగా కనిపిస్తా ఉంటాయి. నాకు వాక్యం అర్థం కావట్లేదు, టైం గడపాలి, ఇంకా దగ్గరికి వెళ్ళాలి అంటే బైబిల్ని తీసుకొని నాకు అర్థమైంది, బైబిల్ని ముందు ఇట్లా దూరంగా పెట్టి తర్వాత ఇంకా దగ్గరికి పెడితే బాగా కనపడుద్దేమో. నో తమ్ముడు, అది కాదు నేను చెప్తాను. ఎక్కువ సమయం నువ్వు గడపడం గురించి చెప్తాను. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ విధంగా ఈ 2 విషయాలు మనం చేస్తే డెఫినెట్ గా మనకి ఉంటది. అయితే ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు వారిని గొల్లలు దర్శించారు ఆయన పుట్టినప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత కొంతమంది తూర్పు దేశ జ్ఞానులు దర్శించారు. సో ఎంతమంది తూర్పు దేశపు జ్ఞానులు యేసుని దర్శించారు?
కమాన్ మీరు పోల్లో పెట్టచ్చు. సారీ, పోల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, నో ప్రాబ్లం. మీరు చాట్ లో ఎంటర్ చేయండి. వెరీ గుడ్. కొంతమంది 2 అని రాశాడు, కొంతమంది 3 అని రాశారు, కొంతమంది నాట్ మెన్షన్డ్ అని రాశారు. నో నెంబర్, ఫ్యూ వైజ్ మెన్, కౌంట్ వాజ్ నాట్ గివెన్, నాట్ క్లియర్. చూసారా తమ్ముడు, యాక్చువల్ గా అక్కడ కౌంట్ ఇవ్వబడలా. మనం ఎప్పుడు ముగ్గురు జ్ఞానులు అనుకుంటాం. బహుశా వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్లను బట్టి మనం అలా అనుకుంటామేమో. ఒకసారి గమనించండి, చూడండి ఒకసారి. రాజైన హేరోదు దినములందు యూదు దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు. ఎంతమంది ఇవ్వల. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద బంతులై ఇంట్లోనికి వచ్చి తల్లి అని మరిని సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలంని, అంటే 3 కానుకలు ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ యాక్చువల్ గా బైబిల్ చరిత్ర పండితుల ప్రకారం చాలా మంది వచ్చి ఉంటారు. ఎందుకంటే తూర్పు దేశం నుంచి వాళ్ళు ట్రావెల్ చేయాలని అంటే చాలా దూరం డిస్టెన్స్. అంత డిస్టెన్స్ లో 2-3 కలిపి వస్తే అంత సేఫ్ కాదు ఆ రోజుల్లో. చాలా మంది గ్రూప్ గా వచ్చి ఉంటారని బైబిల్ పండితుల అభిప్రాయం. కానీ మనకి 3 గిఫ్ట్లు గుర్తున్నాయి కాబట్టి 3 జ్ఞానులు వచ్చారని మనం అనుకుంటాం. సో కాబట్టి ఉన్న విషయాలనే మనం చూడాలి, జాగ్రత్తగా చూడాలనడానికి ఇది ఒక తార్కాణం. సో అయితే మీకు ఒక పోల్ నేను లాంచ్ చేస్తా ఉన్నా. మీరు ఏ బైబిల్ని మీరు వాడతారు? క్వైట్ టైంలో మీ స్క్రీన్ మీద వస్తుంది, మీరు క్లిక్ చేయొచ్చు. మేము అర్థం చేసుకోవడానికి మమ్మల్ని ఈ రోజు నుంచి రేపటి నుంచి మీకు మెటీరియల్ ఇవ్వడం కానీ స్క్రీన్ మీద చూపించడం కానీ. అందరు క్లిక్ చేయండి. క్వైట్ టైంకి మీరు ఏ బైబిల్ వాడతారా? మీ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. 170 మంది పోల్ చేశారు. మిగతా వాళ్ళు పాపం మాకు అర్థం కాలేదు అనుకుంటా. రైట్, 144, 31, 145, 32. ఓకే, అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ అటెండెడ్? మళ్ళీ వచ్చింది ఇది, సారీ. మీరు ఇంతకు ముందు పీబీఎస్ ని అటెండ్ అయ్యారా? జస్ట్ మేము ఈ విషయాలు తెలుసుకుంటే మాకు ఉపయోగకరం ఉంటుంది. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. రైట్, ఓకే, అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో కాబట్టి ఇప్పుడు మనం అబ్జర్వేషన్ లోకి వెళదాం. అబ్జర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఏం కనపడుతుంది, ఏం కనుక్కోగలుగుతున్నాను, వాట్ డస్ ఇట్ సే, వాట్ డు ఐ సీ, వాట్ డు ఐ ఫైండ్. ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నమాట. వీటిని మనం చూడాలి. అయితే కొంతమంది పరిశీలన చేసేటప్పుడు అన్న నాకు అబ్జర్వేషన్ చాలా బాగా వస్తుందన్నా కానీ ఇంటర్ప్రిటేషన్ రావట్లేదన్నా అంటారు. అబ్జర్వేషన్ లో మనము కనుక్కునే ప్రతి విషయము కూడా మనకి ఇంటర్ప్రిటేషన్ లో సహాయం చేస్తారు. అబ్జర్వేషన్ లో మనం ఒక విషయాన్ని కనుక్కున్నాం, ఉదాహరణకి రిపీటెడ్ వర్డ్ కనుక్కున్నాం, ఒక వర్డ్ పాటకు వస్తా ఉంది. దాని అర్థం ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్ లో మనం చూసేటప్పుడు ఈ వాక్య భాగం యొక్క
వివరణ ఏంటి అని నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ వాక్య భాగం ద్వారా లూకా గారు ఏం రాస్తున్నారు అర్థం చేసుకున్నప్పుడు లూకా గారు ఈ విషయాన్ని చాలా నొక్కి చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని మనకు అర్థమవుతుంది. రిపీటెడ్ వర్డ్స్, ఒక కనెక్షన్ ఉంది. కాబట్టి అనే పదం దొరికింది నీకు. అప్పుడు నువ్వు దాన్ని బట్టి నువ్వేం నేర్చుకుంటావు? ఓహో, ఇదేదో జరిగింది కాబట్టి ఇది జరిగింది అనమాట. ఓహో, ఈ రెండింటికి కనెక్షన్ ఉందా అని నువ్వు వివరణలో ఆలోచించినప్పుడు నీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ప్రతిసారి మనం పరిశీలన చేసినప్పుడు మనం చేసినటువంటి పరిశీలన వల్ల ఎంతో కొంత మనకి వివరణ రావాలి. ఆ విధంగా మనం ఆలోచిస్తూ పరిశీలన ఉపయోగం ఏంటని ఆలోచిస్తూ పరిశీలన చేయడం మంచిది అనమాట. ఓకే, సో కాబట్టి పరిశీలన చేసేటప్పుడు కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా వాక్య భాగాన్ని చదివిన తర్వాత ఫస్ట్ థాట్స్, మొదటి ఆలోచనలను హెడ్డింగ్ పెట్టి చదవగానే నాకు ఏమనిపించింది అనేది కొన్ని రాసుకుంటే బాగుంటది. ఆ తర్వాత లిటరీ ఫామ్, భాషా శైలేంటి, ఈ వాక్య భాగం పద్య భాగమా, గద్య భాగమా, ప్రవచనమా, అది రాసుకోవాలి. ఆ తర్వాత ఇమాజినేషన్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, స్థలాలు ఏంటి. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రొనౌన్స్, సర్వనామాలు, అంటే అతడు, ఆయన, అది, ఆమె, వారు, ఇట్లాంటి పదాలు ఏమైనా ఉన్నాయా. ఆ తర్వాత రిపీటెడ్ వర్డ్స్, టైం వర్డ్స్ ఉన్నాయా, కనెక్టింగ్ వర్డ్స్ ఉన్నాయా. తమ్ముడు ఎవరో మ్యూట్ చేయాలి తమ్ముడు. ఓకే, స్పెషల్ లిటరరీ కన్స్ట్రక్ట్స్ అంటే అలంకారాలు పోల్చి చెప్పడం, లేకపోతే కాంట్రాస్ట్ చేయటం, ఉన్నది ఎక్కువ చేసి చెప్పడం. అలంకారాలు వాడతాం కదా. అసలు నీ అంత మంచోడి ప్రపంచంలోనే లేడు బాయ్, అలంకారం అనమాట అది. అంటే ప్రపంచం అంతా నాకెవరు తెలుసు అంటే నువ్వు చాలా మంచోడు అని చెప్పడం అనమాట దాన్ని. ఈ బిల్డింగ్ ఆకాశం అంత ఎత్తుందండి, ఎట్లా కట్టారు? ఆకాశం అంత ఎత్తులేదు, చాలా ఎత్తుందని అర్థం. అలంకారం. సో అలంకారాలు. తర్వాత స్ట్రక్చర్, అమరిక. స్ట్రక్చర్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. అమరిక చూడు. ఆ తర్వాత ఫీలింగ్స్, అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు, అక్కడంతా కోపంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, బాధలో ఉన్నారా, అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు గమనించడం. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్, హూ, వాట్, వేర్, వెన్, ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్లాస్ వర్క్ గా మీరు మీ బైబిల్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. ఫస్ట్ గా మనం చదవగానే వచ్చిన ఆలోచనలు చూద్దాం. జనరల్ గా ఒక ప్యాసేజ్ మనం మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ లో చదవాలి. ఒక్క ట్రాన్స్లేషన్ లో చదవద్దు, మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ లో చదవాలి. మదర్ టంగ్ లో చదవాలి, ఇంగ్లీష్ లో చదవాలి, వీలైతే మనకి ఇంగ్లీష్ వస్తే మళ్ళీ చదవాలి ఒక ప్యాసేజ్ స్టార్టింగ్ లో. ఆ తర్వాత ఫస్ట్ థాట్స్ రాసుకోవాలి. ఉదాహరణకి మనం చూద్దాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా, మీ బైబిల్ తీయండి చదువుదాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, ఆమె మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండె. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. సో మీరు దయచేసి ఈ వాక్య భాగాన్ని తీసి మీరు కూడా చదవండి. అయితే దీన్ని ఇంకో ట్రాన్స్లేషన్ కూడా చదవటం మంచిది. ఇండియన్ రివైజ్డ్ వర్షన్, తెలుగులో ఇవి కొత్త వర్షన్ వచ్చింది. వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్తా అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట్లోకి ఆహ్వానించింది. సో ఇది నార్మల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇది కూడా చదవచ్చు. ఆ తర్వాత నౌ ఇట్ హ్యాపెండ్ యాజ్ దే వెంట్ దట్ హీ ఎంటర్డ్ ఎ సర్టన్ విలేజ్ అండ్ ఎ సర్టన్ ఉమెన్ నేమ్డ్ మార్తా వెల్కమ్ హిమ్ ఇంటు హర్ హౌస్. సో ఇది కూడా మనం చదవచ్చు. సో ఈ విధంగా మనం అనేక లాంగ్వేజెస్ లో మనం చదివి ఆ తర్వాత మన ఫస్ట్ థాట్స్ రాసుకోవాలి. నాకు ఫస్ట్ చూడగానే వచ్చిన ఆలోచనలు ఏంటి మీరు రాయండి. చదవగానే మీకు ఫస్ట్ ఏమనిపించింది?
అది అబ్జర్వేషన్ కావచ్చు, ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, అది చూడండి. మీకు ఫస్ట్ అనిపించిన థాట్స్ ఏంటో మీరు రాయండి, మీ దగ్గర ఉన్నటువంటి పేపర్ మీద రాయండి. అందరూ రాయాలి ఫస్ట్ థాట్స్. చూడగానే వచ్చిన ఆలోచనలు అని హెడ్డింగ్ పెట్టి రాద్దాం. కొన్ని ఆలోచనలు ఎక్కువ రాయవసరం లేదు, ఒక 3-4 ఆలోచనలు అట్లీస్ట్. చదవగానే ఫస్ట్ ఇంప్రెషన్. లూకా సువార్త 10:38-42. అన్న మేము 3 థాట్స్ అన్న రాసామనే వాళ్ళు చేతులు ఎత్తండి. 3 అట్లీస్ట్ 3 థాట్స్ మేము రాసాం. జస్ట్ మాకు చదవగానే వచ్చిన ఆలోచన 3 అన్నా రాసామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీరు రాసినటువంటి ఫస్ట్ థాట్స్ మీరు చాట్ లో పోస్ట్ చేయొచ్చు. ఫస్ట్ థాట్స్. ఓకే, నేను నాకు వచ్చిన కొన్ని ఫస్ట్ థాట్స్ రాశాను. ఓకే, చూడగానే మార్తా వాజ్ బిజీ ప్రిపేరింగ్ ఫుడ్. మార్తా ఫుడ్ తయారు చేస్తే బిజీగా కనిపించింది. మేరీ ఏమో కూర్చొని వింటా ఉంది. ఆ థాట్ వచ్చింది నాకు. నేను మామూలుగా ఈ ప్యాసేజ్ నేను పీబీఎస్ పర్సనల్ గా చేస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్స్ కొన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఆ తర్వాత తమ్ముడు ఇక షేర్ చేయొద్దులే, నేను చెప్పేది చూడండి. ఐ షుడ్ ఆల్వేస్ బి రెడీ టు లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అని అనిపించింది నాకు చదవగానే. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదివితే బాగుంటది, వింటే బాగుంటది అని అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారు మేరీని అప్రిషియేట్ చేశాడు అని అనిపించింది. ఫస్ట్ థాట్స్. ఇంకా ఏదన్నా రాసుకోవచ్చు ఇట్లా. సో ఫస్ట్ థాట్స్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా, మీరు ఇంకా కొన్ని ఫస్ట్ థాట్స్ మీరు రాసుకోవచ్చు. ఆ తర్వాత రెండవది వాక్య భాగం యొక్క భాషా శైలి చూడాలి. వాక్య భాగం యొక్క భాషా శైలి అంటే ఆ వాక్య భాగం మనకు జనరల్ గా పోయిటరీ, ప్రోజ్ అట్లా ఉంటాయి కదా. అదొక సంఘటన అంటే ఈయన ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఇది చేశాడు, ఇలా ఉంది, దావీదు రాళ్ళు తీసుకున్నాడు, వెళ్ళాడు, కొట్టాడు, పడిపోయాడు. ఇది సంఘటన అన్నమాట. అక్కడ ఒక విషయం జరుగుతుంది, దీన్ని సంఘటన అంటారు. ఆ తర్వాత డిస్కోర్స్ ఆర్ టీచింగ్ అంటే బోధ. బోధన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయం బోధించసాగను చెప్తా ఉంటాడు. మీరు వ్యభిచారం చేయవద్దు అనే మాట విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహంతో చూసినవాడు అక్కడే ఆమెతో వ్యభిచరించినవాడు. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీ సహోదరుని ద్రోహి అని చెప్పాడు. ఆ పాఠ్య భాగం తీసుకుంటే, లేకపోతే పత్రికల్లో అది బోధ, ఏదో ఒక బోధ జరుగుతా ఉంది. ఆ తర్వాత పోయిటరీ పద్య భాగం, దుష్టుల ఆలోచనల చొప్పున నడవక, పాపుల మార్గం నన్ను నిలవక, అపహాసాలు కూర్చుండి చోటును కూర్చుండి, కీర్తన మొదటి, అది పద్య భాగం. సంఘటన కాదు, బోధ కాదు, అది పద్య భాగం. అట్లానే ప్రోవర్బ్, సామెతలు ఉంటాయి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశంను ఆలకించు, ప్రోవర్బ్, అక్కడ ప్రోవర్బ్ ఉంటుంది, సామెతలు ఉంటాయి. ప్రాఫిటిక్, ప్రవచనాలు ఉంటాయి.
భవిష్యత్తు వాక్కు, అపోకలిప్టిక్ అని కూడా అంటారు, భవిష్యత్తు జరగబోయేటటువంటి విషయాలు. సో ఈ విధంగా వాక్య భాగం యొక్క భాషా శైలిని మనం గుర్తించాలి. సంఘటన ఏంటి, బోధ ఏంటి, పద్య భాగం ఏంటి, సామెత ఏంటి, ప్రవచనం ఏంటి. సో ఇప్పుడు మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, జనరల్ గా మనం ఆ వాక్య భాగాన్ని ఒకసారి చదివితే మనకు అర్థమైపోద్ది మామూలుగా చదవటం ద్వారా. ఈ విధంగా చదవటం ద్వారా ఆ వాక్య భాగం భాషా శైలిని గుర్తిస్తే, ఎందుకు గుర్తిస్తాం? అగైన్ నేను చెప్పాను కదా, ప్రతిదీ మనం ఎందుకని ఆలోచించాలి. ఈ అబ్జర్వేషన్ ఎందుకు? భాషా శైలిని గుర్తిస్తే నాకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, పద్య భాగాన్ని వివరించటం, బోధన వివరించడం వేరేలాగా ఉంటుంది. సో కాబట్టి మన వివరణ సూత్రాలు మారిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా మనం వాక్య భాగం యొక్క భాషా శైలిని గుర్తించాలి. నువ్వు అది సంఘటన బోధ కన్ఫ్యూజ్ అయ్యావనుకో, పద్య భాగమో సామెతో నీకు అర్థం కాలేదనుకో, నువ్వు దాన్ని వివరించలేవు. సో కాబట్టి ఇప్పుడు మనం లూకా శుభవార్త 10:38-42 వరకు చూసాం కదా. దీని యొక్క భాషా శైలి ఏదని అనుకుంటున్నాం మనం? చెప్పండి మీరు. మీకు అక్కడ పోల్ వచ్చింది, మీరు చెప్పొచ్చు. ఇక్కడ లూకా శుభవార్త 10:38-42 వరకు. ఓకే తమ్ముడు, అర్థమైంది. సో మీలో కొంతమంది నెరేటివ్ అని పెట్టారు, ఎక్కువ మంది నెరేటివ్ సంఘటన అని పెట్టారు. ఒక 20-30 మంది మాత్రం బోధ అని పెట్టారు. యాక్చువల్గా ఇది మీరు పెట్టినది ఇదన్నమాట, నాకు కనపడేది. 118 మంది నెరేటివ్ అని పెట్టారు, 33 మంది బోధ అని పెట్టారు. సో యాక్చువల్గా ఈ పాఠ్య భాగం యొక్క భాషా శైలి ఇట్ ఈస్ నెరేటివ్, సంఘటన. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, బోధ కాదు. బోధ అంటే ఉదాహరణకి ఒక పత్రిక తీసుకుంటాం, పౌలు గారు రాసినటువంటి పత్రిక, యోహాన్ రాసినటువంటి పత్రిక. ఆది నుంచి మేమేది వింటుమో మేమేది కన్నులారా గమనించి, యోహాన్ మొదటి పత్రిక. సో పత్రికలు జనరల్ గా బోధ ఉంటది, అందులో మొత్తం బోధే ఉండాలి. మొదటి నుంచి చివరి వరకు అన్ని వచనాలు బోధే ఉంటే దాన్ని బోధ అని అంటాం. ఇక్కడ మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే, ఈ వాక్య భాగం మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు బోధించాడు కొంచెం సేపు, దాన్ని చూసి ఇది బోధ అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభు వారు బయలుదేరారు, ఒక ఊరికి వచ్చాడు, ఒక ఆమె ఆయన ఇన్వైట్ చేసింది. ఆ తర్వాత ఏదో పనులు జరుగుతా ఉన్నాయి అక్కడ, బహుశా విందు సిద్ధం చేస్తా ఉంటే ఇంకొక అమ్మాయి మరియా అక్కడ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. ఆ తర్వాత మార్త వచ్చి యేసుప్రభు వారిని ప్రశ్నించింది, యేసుప్రభు వారు సమాధానం చెప్పాడు. సో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎవరైతే బోధ అని అన్నారో మీరు మాత్రం చెప్పండి, ఇది సంఘటన అని అర్థమైందా మీకు? చేతులెత్తి చూపించవచ్చు. అందరూ కాదు, బోధ అని చెప్పిన వాడు. రైట్. సో కాబట్టి సంఘటనకు బోధ తేడా అర్థమైంది కదా. ఉదాహరణకి నేను రోమా పత్రిక తీసానని అనుకున్నా, రోమా పత్రిక తీసి చదువుతా ఉన్నాను. అక్కడ ఏముంటది, అక్కడ సంఘటనలు ఏం జరగవు. రోమా పత్రిక తీసి నేను చదువుతా ఉంటే మొదటి అధ్యాయం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా అన్నట్టుకు పిలువబడిన వాడును దేవుని సువార్తను ప్రత్యేకించబడిన వాడు పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ పిలువబడిన వారందరికీ రాయనిది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం. ఇదంతా బోధ. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువుతున్నాయి. ఇది బోధ. ఇందులో ఏం జరగట్లా. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావటం, వీళ్ళు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం. కానీ సువార్త పాఠ్య భాగాల్లో జరిగేదంతా కూడా ఎక్కువగా సంఘటన ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం బోధలు ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు వారు అక్కడ కొండ మీద చెప్పిన ప్రసంగం, మత్తయి 24వ అధ్యాయంలో ఆలివ్స్ మీద చెప్పినటువంటి సంఘటన, అది అక్కడ బోధ కనిపిస్తుంది. ఎక్కువ సంఘటన ఉంటాయి. పాత నిబంధనలో కూడా ఆది కాండం, నిర్గమ కాండం, ఇదంతా కూడా సంఘటనలే ఉంటాయి. బోధ ఎక్కడ ఉంటది? మధ్యలో ఎక్కడో. నిర్గమ కాండం మధ్యలో 20వ అధ్యాయంలో
ఆయన 10 ఆజ్ఞలు ఇవ్వటం అక్కడ కొంచెం బోధ ఉంటది. యెహోషువ, న్యాయాధిపతులు, రాజులు ఇదంతా ఏంటి? అదంతా సంఘటనే. అయితే ఆ తర్వాత కీర్తనల్లో అంతా పద్య భాగం ఉంటది. ఇందాక మనం చూసాం కదా! కీర్తనల్లో అంతా కూడా పద్య భాగం ఉంటది. సామెతల్లో సామెతలుంటాయి. ఆ తర్వాత మలాకి, జకర్య, జఫన్య ఇవన్నీ ప్రవచనాలుంటాయి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ విధంగా హగ్గై ఇదంతా ప్రవచనాలుంటాయి. దానియేలులో కూడా 8, 9 అధ్యాయాల తర్వాత అంతా ఎక్కువ ప్రవచనాలుంటాయి. రెవల్యూషన్‌లో భవిష్యత్తు వాక్కు అపోకలిప్టిక్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని గుర్తించాలి. సో కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి ఈ వాక్య భాగం డెఫినెట్ గా కూడా సంఘటన అని చెప్పొచ్చు. ఓకే. ఇది ఒకటి చూసి మనం క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత ఇమాజినేషన్ అని అంటాం, ఊహించడం. దీంతో మనం లాస్ట్ క్లోజ్ చేద్దాం. ఒక వాక్య భాగాన్ని మరలా మరలా చదివి అక్కడ నేను ఒక ప్రశ్న అడగాలి. ఆ సంఘటనలోకి నేను వెళ్ళిపోయానని అనుకుందాం, అక్కడ నేను ఉందామని అనుకుందాం. ఆ మార్తా మరియ ఇంట్లో నేను ఉన్నానని నేను అనుకోవాలి. అనుకొని వాక్య భాగాన్ని ఒక్కసారి బిగ్గరగా చదివి నేను ఏమి చూడగలుగుతున్నాను, నేనే అక్కడున్నా పక్కన, నా సంఘటన అంతా జరుగుతా ఉంది, నేను ఏమి చూడగలుగుతున్నాను నా కళ్ళతో, నేను అక్కడ నిలబడి ఉంటే నాకేం కనబడుతుందని నేను రాసుకోవాలి. కనపడ్డ వాటన్నిటిని రాసుకోవాలి. నేను చూడగలిగింది నా ఇమాజినేషన్, నేను నా ఊహాలోకంలోకి నేను వెళ్ళిపోయాను అనమాట. ఆ సంఘటనలో నేను దిగిపోయా, నేను అక్కడ నిలబడ్డా. మార్త ఓకే, హడావుడిగా ఉన్నట్టుంది. వాట్ ఎవర్ నాకు కనపడిందంతా నేను రాసుకుంటా. నేను ఏమి చూడగలుగుతున్నాను, వాట్ కెన్ ఐ సీ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటా. అలాగే రెండవదిగా నేనేం చేస్తానంటే వాట్ కెన్ ఐ టచ్. నేను అక్కడ నిలబడ్డాను, కళ్ళు మూసేసుకున్నాను, నేను తాకుతున్నా. నేనేం తాకగలుగుతున్నా ఆ సందర్భంలో నేను అని హెడ్డింగ్ పెట్టి రాసేసుకోవాలి. ఆ తర్వాత వాట్ కెన్ ఐ స్మెల్, ఇక్కడ కాదు అక్కడ. వాట్ కెన్ ఐ స్మెల్, నా ఇమాజినేషన్ లో నేను ఆలోచించాలి. ఆ తర్వాత మళ్ళా ఇంకోసారి చదివి, అంటే ప్రతిసారి ఒకసారి చదివి ఒకదానికి ఆన్సర్ చేయాలి. అంటే ఏమి చూడగలుగుతున్నాను అని చెప్పిన తర్వాత మళ్ళా ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళా ఒకసారి చదవాలి. మళ్ళా చదివి మళ్ళా కళ్ళు మూసుకొని వాట్ కెన్ ఐ టచ్, మళ్ళా కళ్ళు తెరిచి మళ్ళా ఒకసారి చదవాలి. మళ్ళా చదివి మళ్ళా కళ్ళు మూసుకొని వాట్ కెన్ ఐ స్మెల్ రాయాలి. ఆ తర్వాత మళ్ళా ఒకసారి చదివి, అంటే అలా వాక్య భాగాన్ని 5 సార్లు చదవాలి. ప్రతిసారి ఒక్క ప్రశ్నకి మాత్రమే ఆ సమాధానం రాయాలి. సో ఇప్పుడు మీకందరికీ నెంబర్స్ ఇవ్వబడ్డాయి కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ నెంబర్ 100 నుంచి 120 ఉంటే వాట్ కెన్ ఐ సీ రాయండి మీ పేపర్ మీద. 121 నుంచి 140 అయితే మీ నెంబర్ వాట్ కెన్ ఐ టచ్ రాయండి. ఆ తర్వాత 141 నుంచి 160 అయితే వాట్ కెన్ ఐ స్మెల్ రాయండి. 161 నుంచి 180 అయితే వాట్ కెన్ ఐ టేస్ట్ రాయండి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వాట్ కెన్ ఐ హియర్ రాయండి. ఇప్పుడు రాయండి. చాట్ లో రాయవసరం లే, మీ పేపర్ మీద రాయండి. వాక్య భాగం హెడ్డింగ్ పెట్టండి, వాట్ కెన్ ఐ సీ అని హెడ్డింగ్ పెట్టండి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే. లేదన్నా నాకు తెలుగు ఇష్టం అని అంటే నేను ఏమి చూడగలుగుతున్నాను అని హెడ్డింగ్ పెట్టి రాయండి. ఆ మొదటి బ్యాచ్ వాళ్ళు. రెండవ బ్యాచ్ వాళ్ళు నేను ఏమి స్పర్శించగలుగుతున్నాను. మూడవ బ్యాచ్ వాళ్ళు ఏమి వాసన చూడగలుగుతున్నారు. నాలుగో బ్యాచ్ వాళ్ళు ఏమి రుచి చూడగలుగుతున్నారు.
తమ్ముడు పోల్ క్లోజ్ చేయాలి తమ్ముడు. ఓకే ఓకే క్లోజ్ అయింది. సో వాక్య భాగాన్ని చూసి ఈ ప్రశ్నలు రాయండి. విల్ టేక్ 2 more minutes. ఇట్స్ ఓకే. తర్వాత క్లోజ్ చేద్దాం సెషన్. మీ బ్యాచ్ మీకు ఏదో తెలియకపోతే మీరు లాస్ట్ది చేయండి, నేను ఏమి వినగలుగుతున్నాను. అన్న మేము రాయటం అయిపోయింది, ప్రశ్నకి సమాధానం రాయటం అయిపోయింది అనే వాళ్ళు చేతులు ఎత్తండి. అయిపోతున్నాయి పూర్తిగా, అన్ని రాయండి. వాట్ కెన్ ఐ సీ అంటే 1-2 రాయటం కాదు, నీకు కనిపించినవి అన్ని రాయాలి. వాట్ కెన్ ఐ టచ్ అంటే నీకు టచ్ అయిందంతా నీ చేతితోటి నువ్వు తాకాలి. నీ మైండ్ని వాడట్లే ఇక్కడ, నీ ఇమాజినేషన్ లో నువ్వు అక్కడ నిలబడి నీ 5 సెన్సెస్ అంటారు కదా, పంచేంద్రియాలు అంటారు కదా, ఆ పంచేంద్రియాలను వాడుతున్నాం. ఓకే, కొంతమంది రాశారు ఆల్రెడీ. నేను ఏమి చూడగలుగుతున్నానని నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నేను రాసినటువంటి కొన్ని సమాధానాలు ఇక్కడ పెడుతున్నాను, అన్ని పెట్టట్లేదు మీకు అర్థం అవడానికి. నాకేం కనపడింది అని అంటే కిచెన్ కనపడింది. నాకు కిచెన్ లో అంతా కూరగాయలు కోసేసి తొక్కలు ఇక్కడ పడేసి అంత మెస్సీగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డాను కాబట్టి నాకు కిచెన్ కనపడింది. నాకు తర్వాత యేసు ప్రభు మరియా కూర్చొని ఉన్నారు. ముఖ్యంగా మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది చాలా ప్రశాంతంగా, అది కనపడింది నాకు. మార్త అటు ఇటు తిరుగుతా ఉంది, చేతులు కూడా తడిగా ఉన్నాయి, కొంచెం పనిలో ఉంది, అటు ఇటు తిరుగుతా ఉంది హడావుడిగా, అది కూడా కనపడింది నాకు. చాలా మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు ముగ్గురే కాదు, శిష్యులు, యేసుప్రభు మాట వినడానికి కొంతమంది వచ్చారు, ప్రజలు ఉన్నారు అక్కడ కొంతమంది. వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, వాళ్ళందరూ కనపడ్డారు. ఫుడ్ ఫ్యూ ఐటమ్స్ ఫినిష్ అయిపోయినాయి, ఇంకా ఫ్యూ ఐటమ్స్ మేకింగ్ లో ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కనపడ్డాయి నాకు, ఎందుకంటే వీళ్ళకి భోజనం పెట్టాలని మార్త ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఇల్లు అంతా నీట్ గా సర్దుంది అనమాట. యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పేసి అప్పటికే బహుశా మార్త మరి కలిసి సర్దేసి ఉంటారు బహుశా. నాకు నీట్గా ఉంది ఇల్లు నీట్గా కనపడుతుంది. మార్త మాత్రం బాగా కోపంగా, అసలు ఆమె ఫేస్ లోనే కోపం, ఎర్రగా మొహం కందిపోయింది అనమాట, అది కనపడింది నాకు. యేసుప్రభు మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్ గా కనపడ్డాడు నాకు. సో ఇదంతా ఏంటి, వాట్ కెన్ ఐ సీ. అక్కడ నేను నిలబడితే ఇంకా చాలా రాయొచ్చు, ఇవి నేను రాసుకున్నాను అనమాట. ఇట్లా రాయాలి వాట్ కెన్ ఐ సీ అంటే. రెండోది వాట్ కెన్ ఐ టచ్. టచ్ అంటే ఐ టచ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అక్కడికే వెళ్ళి మరీ పక్కనే కూర్చొని యేసు ప్రభు కాళ్ళు తాకాను ఒకసారి నేను. అక్కడ కొన్ని కిచెన్ లోకి వెళ్తే కొన్ని స్పూన్స్, వెసల్స్ ఇక్కడ అక్కడ ఉన్నాయి, గంటలు, పాత్రలు అన్ని ఉన్నాయి, అవి టచ్ అయినాయి. అవి కొంచెం హాట్ గా కూడా ఉన్నాయి యాక్చువల్ గా. చాలా మంది ప్రజలు ఉన్నారు, నేను ఇట్లా టచ్ చేసి చేతులు చూసి చాలా మంది ప్రజలు టచ్ చేశారు. కొంత ఫుడ్ తగిలింది నా చేతికి, వేడి పాత్రలు. ఓకే, ఆ తర్వాత వాట్ కెన్ ఐ స్మెల్ అంటే కర్రీ స్మెల్ వచ్చింది నాకు. ఏం కర్రీ అన్నా అని అడగద్దు, ఎందుకంటే అక్కడ రాసలేదు కాబట్టి నాకు కూడా అర్థం కాలే. మొత్తానికి కర్రీ మాత్రం అవుతుంది. తాలింపు వాసనలు, ఎందుకంటే పని జరుగుతా ఉంది కదా, తాలింపు వాసన.
ఇంకా ఏదైనా రాసుకోండి. వాట్ కెన్ ఐ టేస్ట్? డెలిషియస్ ఫుడ్. కొన్ని ఫుడ్ అయిపోయినాయి కదా, ఆ టేస్ట్ నేను చూసా. వాట్ కెన్ ఐ హియర్? ఏమని పడింది? జీసస్ టాకింగ్, ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మరి ఏంటో ఉంది, ఆయన మాటలు నా చెవిని కూడా పడ్డాయి. ఏదో చెప్తా ఉన్నాడు దేవుని రాజ్యం గురించి, ఏదో చెప్తా ఉన్నాడు. మార్తా కంప్లైంట్స్. ఏంటి ప్రభా నీకు చింత లేదా? ఆ కంప్లైంట్ అని పడింది. ఆ తర్వాత కొంతమంది ఏంటి ఈమె యేసు ప్రభుని వచ్చి ప్రశ్నిస్తుంది ఏంటని కొంతమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు డిసైపుల్స్. వాళ్ళ మాటలు కూడా చెవిన పడ్డాయి, చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నారు మర్మ. సో ఇది అర్థమైంది కదండి. ఒకసారి వాట్ కెన్ ఐ టచ్ లో ఒక తమ్ముడు ఏం రాశాడంటే, ఇదే ప్యాసేజ్, యేసు ప్రభు చెప్పిన ఆన్సర్ టచ్ అయిందన్న నాకు. ఏం చెప్పాడు అని రాశాడు. కానీ అది తప్పు యాక్చువల్గా. టచ్ అంటే నేనేం చెప్పాను? చెయ్యి వాడమన్నా. చెయ్యి వాడినప్పుడు ఆన్సర్ని ఎట్లా టచ్ చేస్తావు? అంటే నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నీ హృదయంలో నీకు టచ్ అయిన విషయం మాట్లాడుతున్నావు. ఓకే, దట్ ఈస్ ఓకే. అది నీకు అప్లికేషన్ టైంలో వెన్ యూ యూజ్ యువర్ హార్ట్, అది ఉపయోగపడుతుంది. కానీ అంటే జనరల్ గా నేను చెప్తున్నా మీకు అర్థం అవడానికి. మీరు ఈ పంచేంద్రియాలను వాడుతున్నారు. కళ్ళు వాడినప్పుడు, ముక్కు వాడినప్పుడు, చెవి వాడినప్పుడు, నాలుక వాడినప్పుడు, చర్మం స్పర్శ వాడినప్పుడు ఏం జరుగుతుందో మీరు రాయాలి. అది. సో ఇత్తడితోటి ఖచ్చితంగా 1-15 నిమిషాలు నేను స్టార్ట్ చేసి నేను క్లోజ్ చేస్తాను. కొంచెం లేట్ అయింది, అంటే స్టార్టింగ్ లో కొంచెం లేట్ అవటం దీనంతటి ఈ పోలింగ్ ఇది సారీ. నెక్స్ట్ సెషన్ నుంచి టైం టు టైం మనం చేద్దాం. అయితే ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలు ఏంటి? వాక్య భాగం చదివిన తర్వాత ఫస్ట్ థాట్స్ రాసుకోవాలి, భాషా శైలి రాసుకోవాలి, వాట్ కెన్ ఐ స్మెల్, టచ్, ఈ ఫీలింగ్స్ అన్ని రాసుకోవాలి. సో మీరేం చేస్తారంటే ఈ వాక్య భాగాన్ని మళ్ళా ఒకసారి చదివి ఈ 3 కంప్లీట్ చేయండి. మీకు ఈ పీపీటీ ఇమీడియట్ గా వాట్సాప్ లో పంపిస్తా. ఆ 3 కంప్లీట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను నేను. ఇది ఆల్రెడీ మనం క్లాస్ వర్క్ లో చేసేసాం కాబట్టి మీరు దాన్నే మళ్ళా చేయాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-19 వచనాలు చాట్ లో టైప్ చేస్తా ఉన్నాను నేను. మీరు కూడా రాసుకోండి పేపర్ మీద. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-19 వచనాలు. అన్న ఇది బోధ కదా, ఇందులోకి ఎట్లా వెళ్తాను అని అంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలి? పౌలు రాస్తున్నాడు కదా, పౌలు పక్కనే కూర్చోవాలి. మీరు ఏం టచ్ అవుతుందో ఆలోచించండి. అదే విధంగా మీరు ఎక్కడికి వెళ్ళాలి? బోధలో వినేవాళ్ళు ఉంటారు కదా, ఫిలిప్పీ సంఘంలో ఈ పత్రిక చదువుతూ ఉంటారు. ఆ ఫిలిప్పీల దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు. అప్పుడు మీరు యూ కెన్ సీ, యూ కెన్ టచ్, యూ కెన్ ఫీల్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. సో కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-19 మీరు హోంవర్క్ చేయండి. సాయంత్రం సెషన్ లోపు చేసేయాలి. సాయంత్రం 3 గంటల సెషన్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఆ టైం లోపు మీరు ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ గా అన్ని రాసేసుకోండి. ఏది? లూకా శుభవార్త 10వ అధ్యాయం ఈ పాఠ భాగం ఇప్పుడు మనం నేర్చుకున్నది. ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-19. ఈ 3 స్టెప్స్ మాత్రం చేయండి. నేనైతే మీకు పీపీటీని పంపిస్తాను. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే చాట్ లో పెట్టచ్చు, లేకపోతే మనం ముగించుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అలేఖ్య, అవునమ్మా, యూ కెన్ టచ్ జీసస్ చైర్. యేసు ప్రభు కుర్చీని నేను తాకచ్చా అన్నా అని అడిగింది అలేఖ్య. అవును తాకచ్చమ్మా అని చెప్పాను. ఇంకెవరన్నా ఏమన్నా ప్రశ్నలు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? ఓకే, థ్యాంక్ యూ. మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం, తర్వాత డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతో మంది గొప్ప నాయకుల్ని, ప్రసంగికుల్ని, బోధకుల్ని మనకు అనుగ్రహించాడు. అయితే వాళ్ళందరి సీక్రెట్ ఏంటో తెలుసా? అంత గొప్ప ప్రసంగాలు చేయడానికి
రవి జకరియాస్ లాంటి వాళ్ళు చక్కటి ప్రసంగాలు చేయడానికి, లేకపోతే తమ జీవితాల ద్వారా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. వాళ్ళు ప్రసంగాలు చేసి ఉండకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాంటి జీవితాలకి వెనకున్నది వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగా స్టడీ చేసి సరిగా అప్లై చేసుకోవటం. తమ్ముడు, నీ జీవితం ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఈ రాష్ట్రానికి దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే నీ జీవితంలో పీబీఎస్ ఉండాలి. అది కూడా సరైన పద్ధతిలో పీబీఎస్ ఉండాలి. ప్రభా, నేను సరైన పద్ధతిలో పీబీఎస్ చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ 4 రోజుల్లో నాకు నేర్పించండి ప్రభా. ఈ 4 రోజులు అయిపోయేసరికి సరిగా పీబీఎస్ చేసుకునే అన్ని విషయాలు నేను నేర్చుకొని దీని మీద పట్టు సాధించడానికి సహాయం చేయండి. నాకై నేను సొంతంగా చేసుకునే కృపను దయచేయండి. హార్డ్ వర్క్ చేసే మనసును దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. టెక్నికల్ గ్లిచెస్ 1-2 స్టార్టింగ్ లో వచ్చినా మీరు కృప చూపించారు, దాన్ని బట్టి వందనాలు నాయన. మేము ఈ పీబీఎస్ సెషన్స్ లో ముందుకు వెళ్తుంటగా మీరు మాకు నేర్పించండి. లర్నింగ్ బై డూయింగ్, మేము చేస్తూ నేర్చుకునే కృపను మాకు దయచేయండి. హార్డ్ వర్కింగ్ కృపను మాకు దయచేయండి. అసైన్మెంట్లన్నీ టయానికి కష్టపడి చేసే సమయాన్ని మాకు అనుగ్రహించండి. ఇంటి దగ్గర రకరకాల పనులు ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి, అయినా వాటన్నిటిని పక్కన పెట్టి దీనికి కొంత సమయాన్ని కేటాయించే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీరే సహాయం చేయమని, ఈ 4 రోజులు మాకు మీరే బోధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఓవర్ టు డైరెక్టర్.